రాష్ట్రంలో అత్యంత అవినీతిపరుడు, దుర్మార్గుడి చేతిలో కాకినాడ నగరం ఉందని ఎమ్మెల్యే ద్వారంపూడి చేస్తున్న అవినీతి, దౌర్జన్యం, దోపిడీతో కాకినాడ నగర అభివృద్ధి కుంటుపడిందని, కాకినాడ నగర ప్రజలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు తెలిపారు. జిల్లా తెలుగుదేశం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాకినాడకు జగన్ వచ్చి వెళ్లడం వలన కాకినాడ కార్పొరేషన్కు 2 కోట్ల వృధా తప్ప ఒరిగింది ఏమీ లేదని, మోసపూరిత మాయమాటలతోనే జగన్ రెడ్డి పాలన గడిచిందన్నారు. అన్ని వర్గాలతో పాటు పెన్షనర్లను కూడా జగన్ మోసం చేశాడని కొండబాబు విమర్శించారు. ద్వారంపూడి తన కుటుంబం కోసం మాట్లాడే ముందు ద్వారంపూడి ఏర్పాటు చేసుకున్న నూతన కుటుంబం రాబోయే కాలంలో ఏటు సాగుతుందో, ఎంత దూరం వెళ్తుందో చూసుకోవాలని ద్వారంపూడి మాట్లాడుతూ, అభివృద్ధి చేశాం కాబట్టి ప్రజల్లో ధైర్యంగా తిరుగుతున్నామని మాట్లాడడం, అభివృద్ధి చేసి ఉంటే బారికేడ్లు, పరదాలు మధ్య జగన్ ఎందుకు తిరుగుతున్నాడని ప్రశ్నించారు. వాలంటీర్ల సమక్షంలో, పోలీసుల సమక్షంలో ద్వారంపూడి ఎందుకు తిరుగుతున్నాడో చెప్పాలని కొండబాబు పేర్కొన్నారు. ద్వారంపూడి చేసిన ప్రతి అవినీతి అక్రమాలను, ఎమ్మెల్యే ద్వారంపూడి చేసిన అవినీతి వలన మడ అడవుల ధ్వంసం విషయంలో అప్పటి జిల్లా కలెక్టర్, కమిషనర్ నేడు కేసులు చుట్టూ ఎదుర్కొంటున్నారని, సురేష్ నగర్ పార్క్ టీడీఆర్ బాండ్ల పేరుతో 219 కోట్ల ద్వారంపూడి కొట్టేశాడని ఆయన ఆరోపించారు. కమిషనర్ చెడ్డ పేరు వచ్చింది, రిజిస్టర్ గారిని సస్పెండ్ చేశారు, 219 కోట్లు కొట్టేశారు. ఏంటి అవి బయట పెట్టాను నేను. అదేవిధంగా ఎక్కడి నుంచి మట్టి అంతా తీసుకొచ్చి తవ్వి ఉత్తినే తీసుకొచ్చి ఆ మడాడులన్నీ కూడా కాలువలన్నీ కప్పెట్టినప్పుడు 16 కోట్లు బిల్లు పెట్టేసుకున్నప్పుడు దాన్ని ఆఫ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఎంత ప్రయత్నం చేసినా నీకు అధికారం ఉంది, తీసేసుకున్నాం 16 కోట్లు. 108 కోట్లు స్మార్ట్ సిటీలో మేము పనులు చేస్తాం. ఆ పనులు చేసిన దాని మీద మున్సిపాలిటీలో సపరేట్గా వర్కులు పెట్టి 108 కోట్లు దోస్తామని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు కలెక్టర్ గారికి. మీ అధికారులు ఉన్నారు కాబట్టి మీరు ఏమీ చేయకుండా ఆఫ్ చేసుకున్నాం. 108 కోట్లు కొట్టేస్తామని ఎన్నోసార్లు చెప్పారు మీ పాత్రికేయుల ద్వారా. 108 కోట్ల రూపాయలు స్మార్ట్ సిటీలో మేము చేసేసాం పనులు. మళ్ళీ మున్సిపాలిటీ నుంచి అదే పనులు పెట్టించి చేసినట్టుగా చూపించి బిల్లులు కొట్టేస్తాం. అది బయట పెట్టాం. అదేవిధంగా నీ అవినీతి అంతా బయట పెడుతూనే ఉన్నాను నేను. ఎప్పుడు కూడా నువ్వు చెప్పిన దానికి నేను సమాధానం చెప్తానంటే ఏనాడు బయటికి రాలేదు, చర్చించుకున్నావు అంటున్నారు. నీ అవినీతిని అంతా బయట పెట్టుకుంటూనే వస్తున్నాను. మరి ఇంత అవినీతి నేను బయట పెట్టినప్పుడు నువ్వు స్మార్ట్ సిటీలో అన్యాయం జరిగింది, అక్రమాలు జరిగాయి, తప్పు చేశాడు కొండబాబు, అవినీతి చేశాడు అన్నప్పుడు ఇన్ని కోట్ల రూపాయలు అభివృద్ధి చేశాను కదా, నువ్వు ఎంక్వైరీ చేయాలి కదా. ఎంక్వైరీ అయ్యే కాదు, నిరూపించాలి కదా. 3 నెలల ఎలక్షన్ ఉంది. ఆ చేసిన పనులన్నీ కూడా అవినీతి జరిగిందని చెప్పి మాయమాటలు చెప్పి ప్రజలు నమ్మించి ఈరోజు అదే వర్కులను ఓపెన్ చేస్తున్నాను. నేను చేసిన పనులన్నీ కూడా ఓపెన్ చేస్తాను. నువ్వు మళ్ళీ సీఎం గారు తీసుకొచ్చి ఏదో ఈయన కొత్త పనులు చేసినట్టుగా, ఈ ప్రభుత్వంలో డబ్బులు తెచ్చినట్టుగా ఏం తీసుకొచ్చావు? 1 రూపాయి తీసుకురాలేదు నువ్వు.